తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు తాజాగా సిఏఏకి అనుకూలంగా సంపూర్ణ మద్దతు పలికింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్ పార్టీ ఎంపీలేనన్నారు. ఇప్పుడు టీడీపీ వాళ్ళ మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పుడు నెల్లూరు ఎంపీ విజయసాయిరెడ్డి పోటీ చేస్తున్నారు. జగన్ కేసులన్నింటిలో ఆయన ఏటు. ఆయన రాజ్యసభలో మాట్లాడుతూ సిఏఏకి మేము సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని చెప్పాడు. సిఏఏ గురించి వారికి ఆనాడు తెలియదా, ఆ చట్టం గురించి సందేహాలు ఉంటే ఎందుకు అనుకూలంగా ఓటేశారు, ఇప్పుడు ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నారు, సిఏఏ వల్ల మైనార్టీ సోదరులు భారతదేశం వదిలి వెళ్ళిపోవాల్సి వస్తుందని ఎవరు చెప్పారు, ఏ పేపర్ చెప్పింది, సాక్షి పేపర్ చదివితే ఆరోగ్యానికి హానికరం, సాక్షి టీవీ చూస్తే మనకు గుండెపోటు కూడా వస్తుంది, దయచేసి ఆ రెండింటి జోలికి పోవద్దు, సిఏఏ గురించి దుష్ప్రచారాన్ని ఎవరు నమ్మద్దు, మైనార్టీలు దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుంది అనేది ఒక ఫేక్ న్యూస్. మోడీ చెప్పలేదు, చంద్రబాబు చెప్పలేదు, పవన్ అన్న చెప్పలేదు. ఈ విషయంలో కూటమి పెద్దలతో సరైన వేదిక మీద హామీ ఇప్పించే బాధ్యత నాది. అసలు ఇందులో హామీ ఇవ్వాల్సిన పని ఏంటి? సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేటువంటిది చాలా క్లియర్. బంగ్లాదేశ్లో, ఆఫ్ఘనిస్తాన్లో, పాకిస్తాన్లో అక్కడ ఉన్నటువంటి ఇస్లామిక్ ప్రభుత్వాల వల్ల మత మార్పిడులు చేసుకోలేక బలైపోయినటువంటి వాళ్ళని ఈ దేశంలో భద్రత కల్పించడానికి ఇక్కడ పౌరసత్వం ఇస్తున్నారు. అలా స్పష్టంగా చెప్తే సరిపోతుంది కదా. ఎవడో గొట్టంగాడు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్తో దేశంలో ఉన్న ముస్లింలకు అన్యాయం జరిగిపోతుందంటే దాన్ని బుచ్చుకుని మనం అట్లా కాదని నేను ముందు అసలు మనం ప్రిపేర్ అయ్యి సిఏఏ అంటే మరేమీ లేదు, విదేశాల్లో ఉన్న హిందువులు, బౌద్ధులు, జైన్లు, క్రైస్తవులు వీళ్ళందరి రక్షణకు ఉద్దేశించింది, అది కూడా ఆ 3 దేశాల బాధ్యతలకి మాత్రమే, ఇక్కడున్న ముస్లింలకు అసలు దానికి సంబంధమే లేదు. ఈ విషయం గుర్తు చేస్తే సరిపోతుంది కదా.